నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు పులివెందలకు సంబంధించినటువంటి ఒక 11వ ఎమ్మెల్యే అని చెప్పి ఒక పేరు. అయితే అదే 11వ ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో మనం చూసుకుంటే వైసీపీ నేతలందరూ కూడా పుష్ప సినిమాలో డైలాగులు వాడుతూ రఫా రఫా అని చెప్పేసి అంటున్నారు. పూర్తి పార్టీకి సంబంధించినటువంటి ఒక పేరు పూర్తిగా దిగజారిపోయిందని చెప్పుకోవాలి. అటువంటిది పులివెందల్లో పుష్పనాథ్ రెడ్డి అనేటువంటి ఒక వైసీపీకి సంబంధించినటువంటి నేత రాజీనామా చేసి పుష్పనాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో జాయిన్ అవ్వడం. సో మొత్తానికి ఇక వైసీపీ పార్టీ పాయే అని చెప్పేసి అంటున్నారు ఏపీ ప్రజలు. మీరేమంటున్నారు? ఇక్కడ నిజంగానే జగన్మోహన్ రెడ్డి 11వ ఎమ్మెల్యే, పులివెందుల మచ్చల పులి అనేది కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ఈ రోజున పుష్పనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమైన అనుచరుడు, చాలా అతి ముఖ్యమైన అనుచరుడు. అందుకనే దీని గురించే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినవి కానివ్వండి, ఇప్పుడు చేస్తున్నవి కానివ్వండి, ఏం జరుగుతుంది అసలు ఆ పులివెందుల నియోజకవర్గంలో కూడా అతను చేసింది ఏమీ లేదు. అవన్నీ చూసిన తర్వాత క్యాడర్కి ఎక్కడైనా సరే ఒక చిన్న మైనస్ ప్రజల్లో ఉంచే ఏదైనా ఉంటుంది కదా. వాళ్ళు ఏమంటా ఉంటారు, ఇక్కడ ఏం చేయట్లేదు కదా, మాకు సహాయ సహకారాలు. గతంలో కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, కేవలం ఆ నియోజకవర్గం వరకు మాత్రమే. మరి చూసుకుంటే ఈ రోజున పుష్పనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి, అతను ఒక మాజీ ఎంపీటీసీ కూడా. మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయనకి పసుపు కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అనేది చూస్తున్న తర్వాత ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే, జగన్మోహన్ రెడ్డి డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. అతను ప్రతిసారి ఏదో పాయే పాయే అని చెప్తున్నాడు కదా, అలాగే ఈ రోజున చెప్తూ ఉంటే అసలు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మెయిన్ దెబ్బ ఎక్కడ పడింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయి రెడ్డి పాయే, అలా చెప్పుకుంటూ పోతే మరి ధనుంజయ రెడ్డి పాయే, మరి కృష్ణమోహన్ రెడ్డి పాయే, మరి అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి పాయే, మరి అదేవిధంగా చూసుకుంటే భారతీ రెడ్డి ఆత్మ అయిన బాలాజీ గోవిందప్ప పాయే. మొత్తానికి ఈ పార్టీ నుంచి తల్లి బాయే, చెల్లి బాయే, ఇంకొక బాబాయ్ కూతురు ఇంకొక చెల్లి బాయే, ఈ విధంగా చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి పాయే పాయే అని చివరికి ఈయన కూడా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఊడ్చుకొని పాయే అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అదే ఈరోజు క్లియర్గా ఏం కనిపిస్తుంది మనకంటే, ఇంకా పార్టీ లేదు, ఏం చేయట్లేదు వీళ్ళు ప్రజలకు. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నారు అని అంటే, ఈ రోజున ఎంతసేపటికి పరామర్శలు అనే పేరుతోటి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళ ప్రాణాలని తీసేస్తూ, మరి అదేవిధంగా అక్కడ రైతులను ఇబ్బంది పెడుతూ అన్ని రకాలుగా మనం చూస్తున్నాం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈయన ఈ రోజున వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ రోజున అతన్ని ఈ పార్టీలో ఉండకూడదు, ఇది వైఎస్ఆర్సీపీ కాదు వైఎస్ చీప్ పార్టీ అని చెప్పేది ప్రజల్లో ఈ రోజున తీవ్రమైన వ్యతిరేకత అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే పులివెందుల్లో చాలా ధైర్యంగా పుష్పనాథ్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత చాలా పెద్ద కదలికలే స్టార్ట్ అయ్యాయి వైసీపీలో అని చెప్పి కొంత తెలుస్తుంది. ఏంటి అంటే, దాదాపు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో కనీసం ఒక 6 మంది ఎమ్మెల్యేలు కూడా అతి త్వరలో, అది రేపో మాపో లేకపోతే ఎప్పుడో తెలియదు కానీ అతి త్వరలో వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తానికి ఐదర్ వీలైతే పసుపు కండవా, లేదా కాంగ్రెస్ కండవా, లేదా జనసేన కండవా, లేదా బీజేపీ కండవా, లేదా విజయసాయిరెడ్డి లాగా పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తూ వ్యవసాయం చేసుకోబోతున్నారు అనేది కొంత వార్తలు. సో నిజంగా అది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఆల్రెడీ జరుగుతున్నాయి కదండి. ఫస్ట్ దానికి పునాది వేసింది విజయసాయిరెడ్డి. చూసాం, ఎంపీగా ఉండి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు, పార్టీకి రాజీనామా చేశాడు. ఎందుకు చేశాడంటే, చివరికి అతను చూపించింది ఏంటంటే, ఇదిగో అందరం కలిసి దొంగలం, ఈ విధంగా మద్యం కుంభకోణం చేసాం, మేమంతా కూడా దోచుకున్నాం రాష్ట్రాన్ని. ఖచ్చితంగా మొన్నే చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం పెట్టి, అందరం కూడా ఈ రోజున ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు, కర్మ కర్త క్రియ ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే అని అర్థంతో. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే, అతనికి తెలుసు తను కూడా దాంట్లో పాత్రధారిగా ఉన్నాడని. మరి ఇన్ని సంవత్సరాలు 3 తరాలుగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా అతనితో ఉన్న అనుబంధం ఇవన్నీ చూసిన తర్వాత తనకి తెలుసు తను తప్పు చేశానని. కాకపోతే అప్రూవర్గా మారితే కొంచెం సేఫ్ జోన్. ఇప్పుడు బయట ఉన్నాడు, మరి ఎప్పుడో రేపో మాపో రావాలి ఖచ్చితంగా. అతను కూడా తన నుంచి వచ్చే విషయాలు చాలా ఉన్నాయి. మరి ఈ రోజున ప్రతి ఒక్కరు ఆ పార్టీలో ఉండి ఎన్ని విధాలుగా ఇట్లాంటివి ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ రోజున పుష్పనాథ్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, వెళ్ళటానికి గల కారణాలు, ప్రజల్లో ఏ విధంగా వీళ్ల పట్ల అసంతృప్తి,
అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే పులివెందకు సంబంధించినటువంటి తన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 100 కోట్ల బకాయిలు పెట్టేశాడు. అదిగాక 1200 కోట్లు పులివెందలకు సంబంధించి ఆ డెవలప్మెంట్ గురించి ఇస్తే ఆ 1200 కోట్లు కూడా పూర్తిగా మింగేశాడని చెప్పి కొంత వార్త. ఇప్పుడు నిజంగా పులివెందల్లో జగన్కి ఎంత పెద్ద తగలబోతుంది? గతంలో మనం చూసుకుంటే నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఎన్నికల్లో కూడా పూర్తిగా పరాభవం చెందింది వైసీపీ పార్టీ. సో ఏ రకంగా చూడాలంటారు? ఇక పైన నిజంగా పులివెందల్లో ఏదైతే వైసీపీ జెండా ఎగరబోతుందా, లేదా ఈ రోజుతోనే పూర్తిగా జెండా పీకేశారా అంటే ఏమంటారు? అంటే పులివెందుల పులి మీద తిరగబడుతున్న పులివెందుల ప్రజలు అదే కనిపిస్తుంది. ఆ రోజు ఎవరైతే ఆ కుర్చీలతోటి మనం చూసాం, ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా వెళ్ళగానే ఎంత గందరగోళం అయింది. అక్కడ పారిపోయింది పులి. ఎందుకు పారిపోయిందంటే ప్రజలు ఈ విధంగా తిరగబట్టం భయం వేసి తోక ముడిచింది పులి అని చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ఈ రోజున ఎవరైతే ఈ పుష్పనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఆయన ద్వారా చాలా వలసలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటున్నారు. ఎందుకంటే తప్పు చేశాము, ఇకపైన ఇట్లాంటి తప్పులు చేయకూడదు, ఇలాంటి పార్టీలో అసలు ఉండనే కూడదు. అప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ కూడా ఇటువైపు లాగేసుకున్నాడు. అది క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని తండ్రి శవంతో రాజకీయం చేయటం అక్కడ వల్లగాక కుదరలేదు. ఎందుకంటే సోనియా గాంధీ అక్కడ అడ్డుకున్నారనేది అతని కక్ష. దానికోసం ఇతను ఆ చావు నుండి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దాని ద్వారా ఇతను ఏం చేశాడు? ఈ రోజున ఇష్టానుసారంగా దోచేశాడు రాష్ట్రాన్ని. అంటే దొంగ చేతికి తాళాలు ఇస్తున్నారని మనం ఎప్పటి నుంచి చెప్పుకున్నాం. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు ఒక దొంగ ఇతను. మరి అతని చేతికి తాళాలు ఇస్తే ఏం జరిగిద్ది అంటే దోచేశాడు, నిజం చేశాడు. ఆ అనుమానాన్ని నిజం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజున అక్కడ పులివెందుల ప్రజలు కానివ్వండి, ఇంకా ఆ పార్టీలో వర్గాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఈ రోజున ఒక్కసారి క్వశ్చన్ చేసుకొని మనం ఏం చేసాం, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి ఈ చేసిన పాపానికి ప్రక్షాళన ఉందా లేదా అంటే ఉంది. అదే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవటం, అది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఆత్మపాయే, అదేవిధంగా భారతిరెడ్డి గారి ఆత్మ బాలాజీ గొంతప్పపాయే, అదేవిధంగా చూసుకుంటే తల్లిపాయ చెల్లిపాయ, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాయ, చెవిరెడ్డి పాయ, అలా అందరూ కూడా పోయిన తర్వాత పార్టీలో ఇప్పుడు పులివెందలకు సంబంధించి ఇటు పుష్ప కూడా పాయ. కాబట్టి పూర్తిగా పార్టీ కూడా పాయ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పాయ. అది చీప్ పార్టీనే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని చెప్పేసి గతంలో కూడా ఎన్నోసార్లు మనం విన్నాం. ఎందుకంటే వాళ్ళంత చీప్ ట్రిక్స్ అక్కడ ప్లే చేయటం కానివ్వండి, ఆ చీప్గా రాతలు కానివ్వండి, ఆ మాటలు కానివ్వండి, మళ్ళా గతంలో కూడా ఎన్నో రకాలుగా వీళ్ళు కొంతమందికి డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చీప్గా ఉన్నాయి. వీళ్ళు చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అలాంటి చీప్ బిహేవియర్ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఉండటం మనకు కూడా అంత సమంజసం కాదు అనేది ఈ రోజున వాళ్ళందరూ తెలుసుకొని బయటకు వస్తున్నారు. కాబట్టి ఇంకా పార్టీ క్లోజ్ అనేది అర్థమవుతుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా ఏదైతే వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలుగా అయ్యారు మనకు తెలిసిందే. సో మొత్తానికి ఇప్పుడు పార్టీ పూర్తిగా జెండా పీకేశారనేది సొంత పులివెందుల్లోనే కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.